ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర వ్రతానికి కావలసిన సామాగ్రిని సిద్ధం చేసుకోండి. పసుపు, కుంకుమ, మామిడి ఆకులు లేదా తమలపాకులు, అక్షింతలు, వస్త్రం, కలశం, కొబ్బరికాయలు 6 కావాలి. 1 కలశమునకు, 5 కథలకు, కర్పూరం, అగరవత్తి, గంధము, బిడిపూలు, తులసి, అరటిపళ్ళు, పంచామృతం అనగా ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార ఈ 5ంటిని కలుపుకొని పంచామృతము అభిషేకానికి సిద్ధంగా చేసి పెట్టుకోండి. ముందుగా గణపతి నైవేద్యం ఒక చిన్న బెల్లం ముక్కని కూడా పక్కన పెట్టుకోండి. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క వ్రతానికి గోధుమ రవ్వ నైవేద్యం చేయవలసి ఉంటుంది. గోధుమ రవ్వ నైవేద్యము అనగా గోధుమ రవ్వ, నెయ్యి, పంచదార పొడి, అరటిపండ్లు, ఇలాచీ పౌడర్, యాలకుల పొడి. ముందుగా సన్నని గోధుమ రవ్వని నెయ్యిలో దోరగా వేయించుకోవాలి. ఆ తరువాత వేయించిన రవ్వని చల్లారపెట్టి దీనిలో పంచదార పొడిని వేసి కలపాలి. తరువాత అరటిపండును వేసి కలిపి స్వామివారి ముందు నైవేద్యంగా పెట్టాలి. ఈ ప్రసాదం మరింత రుచి పెరగటానికి ఇలాచీ పొడి కూడా వేసుకోవచ్చు. అలాగే ఏ ఇతర డ్రై ఫ్రూట్స్ అనగా జీడిపప్పు, బాదం పప్పు ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. స్వామివారి యొక్క పీఠమును శుభ్రంగా చేసుకొని కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఫోటోను కూడా ఈ పీఠం మీద ఉంచుకొనవచ్చు. స్వామివారి పటంనకు కుడివైపున కలశాన్ని ఉంచవలెను. ఈ కలశమును పసుపు, కుంకుమ, గంధములతో అలంకరించి కలశం మీద మామిడి ఆకులు గాని లేదా తమలపాకులు కాని 3 లేదా 5 ఆకులను పెట్టి వాటి మీద కొబ్బరికాయను పెట్టవలెను. కొత్త జాకెట్ ముక్కను కొబ్బరికాయ మీద అలంకరించవలెను. ప్రతి కథ సమాప్తమైనప్పుడు ఒక కొబ్బరికాయను నివేదించవలెను. స్వామివారికి తులసీ దళము మిక్కిలి ప్రియము కావున పూజలు తులసీ దళమును నివేదించిన అత్యంత ఫలము కలుగును. వ్రతము పూర్తి అయిన పిమ్మట ఆ తులసీ దళములు అందరకు ప్రసాదముగా స్వీకరించినచో అన్ని రోగములు నశించి అష్టైశ్వర్యములు కలగగలవు. వ్రత సమాప్తి కాగానే కొబ్బరికాయను కొట్టి కొబ్బరికాయ ముక్కలను మహాప్రసాదములో కలిపి శ్రీవారికి నివేదించి స్వీకరించి వచ్చిన వారందరికీ ఇచ్చిన ఎడల ఎంతో పుణ్యము లభించును. శ్రీ వెంకటేశ్వర వ్రత కల్పము. శ్రీ గణపతి ధ్యానము. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతి తైంగ్రీయుగం స్మరామి. ఆచమనము. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అదోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయ నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. భూతోచ్చాటనము. ఉత్తిష్టాంతు భూతపిశాచః ఏతే భూవిభారకః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. అక్షింతలు వెనుకకు వేయవలెను. అనంతరం కుడి చేతితో ముక్కు మూసుకొని ప్రాణాయామము చేయవలెను. ఇప్పుడు ప్రాణాయామం. ఓం భుః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అపజ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరం. ఇప్పుడు అందరూ మమ అనండి. నేను చెప్పే మంత్రాన్ని మీరందరూ అనండి. మమ ఉపర్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞాయ ప్రవర్త
మానస్య ఆద్య బ్రాహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ప్రదేశే కృష్ణా గోదావరి మధ్య భాగే ఏ నదుల మధ్య ప్రాంతంలో ఉంటే ఆ నదుల పేర్లు చెప్పవలెను. స్వ శోభన గృహే సమస్త దేవత బ్రాహ్మణ హరిహర సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చంద్రమానేన స్వస్తిశ్రీ ప్రభవాది నామ సంవత్సర మధ్య ప్రస్తుతం జరుగుతున్న సంవత్సరం, ఆయనం, ఋతువు, మాసం, పక్షం, తిథి, వారములను క్రమంగా చేర్చి చెప్పుకొనవలెను. సంవత్సరే ఆయనే ఋతౌ మాసే పక్షే తిథౌ వాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్. మీ పేర్లు, మీ ధర్మపత్ని పేరు, మీ పిల్లల పేర్లు, మీ వారి అందరి పేర్లు చెప్పుకొనవలెను. గోత్ర, మీ యొక్క గోత్రం చెప్పండి. నామధేయః ధర్మపత్ని సమేతస్య అస్మాకం సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం మమ పాత్త దురితక్షే ద్వార శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర దేవితముద్దిశ్య శ్రీ వెంకటేశ్వర వ్రత కల్ప కరిష్యే ద్రవ్యే సంభవుద్భి పదార్థే సంభవత నియమేన యవాచక్తి ధ్యాన వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే అని నీటిని స్పర్శించండి. తదాంగ కలశారాధనం కరిష్యే. ఉదకమును వదలవలయను. సంకల్పమునకు ఆచమనకు వాడు పాత్రను కలశారాధనకు వాడరాదు. స్వామికి కుడివైపున కలశమును ఉంచి దానికి గంధము, కుంకుమ, అక్షితలు 3 ఉంచి కలశములో పువ్వు వేసి క్రింది శ్లోకాన్ని చెప్పవలేను. కలశస్య ముఖే విష్ణుం కంఠే రుద్రః శమసితః మూలతత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణః స్థితః కుక్షౌతో సాగర సర్వ సప్త ద్వీప వసుంధర ఋగ్వేద యజుర్వేదః సామవేదో హదర్వణః అంగేశ్చ సైతత్ సర్వే కలశాంబుశమసితః కలశగంధ పుష్పాక్షితాన్ నిక్షిప్య హస్తేనాచద్య అపోవ ఇదం సర్వ విశ్వభూతాన్యపః ప్రాణావాపః పశవ అపోన్న మాపో మృతమాప సమ్రడాపో విరాడప సర్వడా పశ్చదాం శాపో జ్యోతిం శాపో యుజుం శాప సత్యమాప సర్వదేవత అపోభూర్భువస్వరాప ఓం. కలశాన్ని ఉదకంతో నింపి అందులో తులసీ దళాన్ని వేయవలెను. గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలస్మిన్ సన్నిధిం కురు కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీ చ విఖ్యాత పంచగంగ ప్రకృతితః కలశోదకేన దేవమాత్మానం పూజ ద్రవ్యాన్ని చ సంప్రోక్ష. కలశమునందలి ఉదకాన్ని పువ్వుతో స్వామిపైనను పూజ ద్రవ్యాలపైన తమపైన చల్లుకోవాలి. శ్రీ గణపతి ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అదో నిర్విఘ్నేన వ్రతం పరిసమ్యాప్తం గణపతిం పూజాం కరిష్యే. అధ గణపతి పూజ. ఓం గణాన్ త్వం గణపతిం హవామహే కవిం కవినామూపముశ్రవస్తవం జ్యేష్ఠరాజ్యం బ్రాహ్మణం బ్రాహ్మణస్పత అనశృణ్యాత్నుతవి శీలసాధనం శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి రత్న సింహాసనం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి హస్తయోరర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి అపోహిష్టవ యోభువస్తన యుజదర్తన మహేరణాయ చక్షసే యో వశ్మివస మురసస్తస్య భాజయేతనః ఉషతీరణమాతరః తస్మ ఆరం గమా మావో యస్య క్షమాయ జిన్వద
అపోజనాయ చ దాచనః. శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. అభివస్త్రాసు వసన్యాయ శావిదేనస్సు దుర్గః పూజమానః. అభిచంద్ర భర్తవేనో హిరణ్యభ్య స్వాన్ రధినో దేవసోమ. శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే రత్సజం పురస్తాత్ ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. గంధద్వారం దూరదర్శం నిత్యపుష్టం కర్షిణీం ఈశ్వరిగం సర్వభూతానాం మిహపహ్వయే శ్రియం. శ్రీ మహాగణాధిపతయే నమః. దివ్యశ్రీచందనం సమర్పయామి. ఆయనేతే పారాయణే దూర్వరోహంతు పుష్పిణే హ్రదాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహే ఇమే. శ్రీ మహాగణాధిపతయే నమః. దుర్వాది నానావిధ పుష్పాణి సమర్పయామి. అద శ్రీ షోడశనామ పూజ. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపతయే నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం పాలచంద్రాయ నమః. ఓం గజనానాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరాంబరాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధి ప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పుష్పాణి సమర్పయామి. వనస్పత్యర్భ వైర్దిర్వ్యే నానాగంధేషు సంయుతం ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాగ్రాపయామి. సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహణ మంగళ దీపం త్రైలోక్య తిమిరావహం భక్త్య దీపం ప్రయాచ్చామి దేవాయ పరమాత్మనే. త్రాహిమాం నరకోద్ఘోర దివ్యజ్యోతిర్నమోస్తుతే. శ్రీ మహాగణాధిపతయే నమః. దీపం సమర్పయామి. గణపతి నైవేద్యం. చిన్న బెల్లపు ముక్క ఉంచి దాని చుట్టూ నీళ్లు చల్లి సంప్రోక్షిస్తూ ఓం భూర్భువ స్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం త్వత్తేమ పరిశించామి అని ఇది పొద్దున చేసేటట్టయితే సత్యం త్వత్తేన పరిశించామి అంటూ చదవాలి. రాత్రి ఈ వ్రతం చేసేటట్లయితే ఋతం త్వ సత్యేన పరిశించామి అని చెప్పవలెను. శ్రీ మహాగణాధిపతయే నమః. గూఢోపహార నైవేద్యం సమర్పయామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపనాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదనాయ స్వాహ. ఓం సమనాయ స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. అమృత పిదానమసి ఉత్తర పోషాణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. శుద్ధ అచమనీయం సమర్పయామి. పూగి ఫలేసకర్పూరే నాగవల్లి దళేర్యుతం ముక్తచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. తాంబూలం సమర్పయామి. ఓం గణానంత్వ గణపతిం హవామహే కవిం కవినామూపముశ్రవస్తవం జ్యేష్ఠరాజ్యం బ్రాహ్మణం బ్రాహ్మణస్పత అనస్మృణ్యత్ నూతిభి సీదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. మంత్రహీనం క్రియాహీనం భక్తహీనం గణాధిప యాత్పుజితం మయా దేవ పరిపూర్ణం తదాస్తుతే. యజ్ఞేన యజ్ఞమయజంత దేవస్థాని ధర్మాణి ప్రథమ జ్ఞాసాన్ తేహనాకం మహిమాన సంచతే యత్ర పూర్వే సాధ్య సంతి దేవః. పునరాచమనం. అనే ధ్యానవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః. శ్రీ మహాగణాధిపతి సుప్రీతో వరదో భూత్వ ఉత్తరే కర్మణ్య విఘ్నస్తుతి భవంతో భ్రువంతు. ఉత్తరే కర్మణ్య విఘ్నమస్తు. గణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణమి. సహస్ర పరమా దేవి శతముల శతాంకుర సర్వం హరతు మే పాపం దుస్వప్ననాశిని. గణపతిం యథాస్థానం వాసయామి. ప్రాణప్రతిష్ఠ. ఓం అసునితే పునరస్మాసు చక్షః పునః ప్రాణమిహనో దేహి జోగం జోక్పశేమ. సూర్యముచ్చరంతం మనుమతే మృడయాన స్వస్తి. అమృతం వై ప్రాణ అమృతమపః ప్రాణనేవ.
యదస్థానముపహ్వయతే. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. స్థిరో భవ, వరదో భవ, సుప్రసన్నో భవ, స్థిరస్థానం కురు. ధ్యానం. శాంతకారం భుజగశయనం పద్మనాభం సురేశం, విశ్వకారం గగనసదృశం మేఘవర్ణం సభుజగం, లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం. వందే విష్ణు భవవైహరం సర్వలోకైకనాథం, వందే విష్ణు భవవైహరం సర్వలోకైకనాథం. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. పుష్పాన్నైనా పత్రాన్నైనా ఉంచవలెను. ఆవాహనం. ఆవాహయామి దేవేశ సిద్ధ గంధర్వ సేవిత, యద్రస్యమిదం పుణ్యం సర్వ పాపహరోహర. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. ఆవాహయామి. పుష్పాన్నైనా పత్రాన్నైనా ఉంచవలెను. ఆసనం. దేవదేవ జగన్నాథ ప్రణుత క్లేశనాశన, రత్నసింహాసనం దివ్యం గృహణ మధుసూదన. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. రత్నసింహాసనం సమర్పయామి. పుష్ప పత్రాలలో దేన్నైనా ఉంచవలెను. పాద్యం. వాంఛితం కురుమే దేవ దుష్కృతం చ వినాశయ, పాద్యం గృహణ భగవాన్ మాతృజ్ఞ సంస్థిత. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. పాదయో పాద్యం సమర్పయామి. నీటిని పళ్ళెంలో విడవవలెను. ఆర్ఘ్యం. కుర్ష్వమే దయం దేవ సంసారార్తి భయాపహ, దది క్షీర ఫలోపేతం గృహణార్ఘ్యం నమోస్తుతే. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. హస్తాయోర్ఘ్యం సమర్పయామి. ఉదకాన్ని పళ్ళెంలో విడవవలెను. ఆచమనం. నమ సత్యాయ శుద్ధాయ నిత్యాయ జ్ఞానారూపిణే, గృహణాచమనం దేవ సర్వలోకైకనాయక. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. నీటిని పళ్ళెంలో విడవవలెను. పంచామృత స్నానం. పంచామృతం మయా నీతం పయోదధిఘృతం మధు, సర్కార సహితం చైవ దేవత్వం ప్రతిగృహ్యతాం. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. పంచామృత స్నానం సమర్పయామి. పంచామృతములనగా ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, నీరు కలిసినవి. వీటితో స్వామిని అభిషేకించాలి. స్నానం. స్వర్ణ పాత్రోదకం గంగ యమునాది సమన్వితం, శుద్ధోదకం గృహణేశ స్నానం కురు యథావిధి. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఉదకమును విడవవలెను. వస్త్రం. తప్తకాంచన శంకాశం పీతాంబరం మిదం హరే, సుగృహణ జగన్నాథ శ్రీనివాస నమోస్తుతే. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రయుగ్మం సమర్పించనిచో ప్రత్తిని కొద్దిగా పొడవుగా చేసి పసుపు కుంకుమలు అంటించి సమర్పించవచ్చును. యజ్ఞోపవీతం. యజ్ఞోపవీతం పరమం పవిత్రం, ప్రజాపతే రథజం పురస్తాత్ ఆయుష్యమగ్ర్యం ప్రతిముచ్య శుభ్రం. యజ్ఞోపవీతం బలమస్తు తేజః. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. ప్రత్తి నుంచి పోగు లాగి పసుపు కుంకుమలు అంటించి అటువంటివి రెండింటినీ సమర్పించవలేను. యజ్ఞోపవీతార్థం పుష్పం అని పువ్వులు వేయవచ్చును. గంధం. చందనాగరు కస్తూరి ఘనసార సమన్వితం, గంధం గృహణ గోవింద నానా గంధశ్చ ధారయ. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. దివ్య పరిమళ గంధాన్ సమర్పయామి. చందనమును సమర్పించవలెను. అక్షతాన్. గోవింద పరమానంద హరిద్ర సహితాక్షతాన్, విశ్వేశ్వర విశాలాక్ష గృహణ పరమేశ్వర. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. అక్షితాన్ సమర్పయామి. అక్షింతలు వేయవలెను. పుష్పం. సుగంధే సుపుష్పాని జాజి ముకందకాని చ, మాలతి వకుళ దేవి పూజార్థం ప్రతిగృహ్యతాం. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. పుష్పం సమర్పయామి. పుష్పములు వేయవలెను. అథాంగ పూజ. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః. పాదౌ పూజయామి. ఓం శ్రీ వెంకటచలదిశాయ నమః.
గుల్పౌ పూజయామి. ఓం శ్రీ ప్రదాయకాయ నమః. జానూని పూజయామి. ఓం పద్మావతీపతే నమః. జంగే పూజయామి. ఓం జ్ఞానప్రదాయ నమః. ఊరు పూజయామి. ఓం శ్రీనివాసాయ నమః. కటిం పూజయామి. ఓం మహాభాగాయ నమః. నాభిం పూజయామి. ఓం నిర్మలాయ నమః. ఉదరం పూజయామి. ఓం విశాల హృదయాయ నమః. హృదయం పూజయామి. ఓం పరిశుద్ధాత్మనే నమః. స్థానౌ పూజయామి. ఓం పురుషోత్తమాయ నమః. భుజౌ పూజయామి. ఓం స్వర్ణహస్తాయ నమః. హస్తౌ పూజయామి. ఓం వరప్రదాయ నమః. కంఠం పూజయామి. ఓం లోకనాథాయ నమః. స్కందౌ పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః. ముఖం పూజయామి. ఓం రసజ్ఞాయ నమః. నాసికం పూజయామి. ఓం పుణ్యశ్రవణ కీర్తనాయ నమః. శ్రోత్రే పూజయామి. ఓం పుల్లంబుజ విలోచనాయ నమః. నేత్రే పూజయామి. ఓం వరచస్వినే నమః. లాలాటం పూజయామి. ఓం రమ్య విగ్రహాయ నమః. స్వర్ణాజ్ఞంకాని పూజయామి. ఓం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర పరమాత్మనే నమః. దివ్య సుందర విగ్రహం పూజయామి. శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి. ఓం వెంకటేశాయ నమః. ఓం శ్రీనివాసాయ నమః. ఓం లక్ష్మీపతయే నమః. ఓం అనమాయ నమః. ఓం అమృతాశాయ నమః. ఓం జగద్వంద్యాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం శేషాద్రి నిలయాయ నమః. ఓం దేవాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం అమృతాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం కృష్ణాయ నమః. ఓం శ్రీహరాయ నమః. ఓం జ్ఞానపంజరాయ నమః. ఓం శ్రీవత్సవక్షసే నమః. ఓం సర్వేశాయ నమః. ఓం గోపాలాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం గోపీశ్వరాయ నమః. ఓం పరంజ్యోతిషే నమః. ఓం వైకుంఠపతయే నమః. ఓం అవ్యాయ నమః. ఓం సుధాతనవే నమః. ఓం యాదవేంద్రాయ నమః. ఓం నిత్య యౌవన రూపవతే నమః. ఓం చతుర్వేదాత్మకాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం పద్మాని ప్రియాయ నమః. ఓం ధరాపతయే నమః. ఓం సురపతయే నమః. ఓం నిర్మలాయ నమః. ఓం దేవపూజితాయ నమః. ఓం చతుర్భుజాయ నమః. ఓం చక్రధరాయ నమః. ఓం త్రిధామ్నే నమః. ఓం త్రిగుణశ్రయాయ నమః. ఓం నిర్వికల్పాయ నమః. ఓం నిష్కళంకాయ నమః. ఓం నిరాంతకాయ నమః. ఓం నిరంజనాయ నమః. ఓం నిర్వాసాయ నమః. ఓం నిత్యుక్తాయ నమః. ఓం నిర్గుణాయ నమః. ఓం నిరుప్రదాయవాయ నమః. ఓం గదాధారయ నమః. ఓం సరస్గపాణయ నమః. ఓం నందకినే నమః. ఓం శంఖధరకాయ నమః. ఓం అనేకమూర్తయే నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం కటిహస్తాయ నమః. ఓం వరప్రదాయ నమః. ఓం అనేకాత్మనే నమః. ఓం దీనబంధవే నమః. ఓం అర్థలోక భయప్రదాయ నమః. ఓం ఆకాశరాజవరదాయ నమః. ఓం యోగి హృత్పందమందిరాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం జగత్పలాయ నమః. ఓం పాపఘ్నాయ నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం శింశుమారాయ నమః. ఓం జటమకుటశోభితాయ నమః. ఓం శంఖమధ్యోల్ల సన్మంజ కింకిణ్య కారండకాయ నమః. ఓం నీలమేఘశ్యామతనవే నమః. ఓం బిల్వపర్తార్చిత ప్రియాయ నమః. ఓం జగద్వాపినే నమః. ఓం జగత్కర్తే నమః. ఓం జగత్సాక్షినే నమః. ఓం జగత్పతాయ నమః. ఓం చింతితార్థప్రదాయ నమః. ఓం జిష్ణవే నమః. ఓం దశార్వాయ నమః. ఓం దశరూపవతే నమః. ఓం దేవకి నందనాయ నమః. ఓం శౌరయ నమః. ఓం హయగ్రీవాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం కన్యశ్రవణతే రాజ్యాయ నమః. ఓం పీతాంబరధరాయ నమః. ఓం అనగాయ నమః. ఓం వనమాలినే నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం మృగయసక్త మానసాయ నమః. ఓం అశ్వరూఢాయ నమః. ఓం ఖడ్గధారిణే నమః. ఓం ధనార్జన సముత్సకాయ నమః. ఓం ఘనసారాల సన్మధ్య కస్తూరి తిలకోజ్వాలయ నమః. ఓం సచ్చిదానంద రూపాయ నమః. ఓం జగన్మంగళదాయకాయ నమః. ఓం యజ్ఞ రూపాయ నమః. ఓం యజ్ఞ బ్రోక్తే నమః. ఓం చిన్మయాయ నమః. ఓం పరమేశ్వరాయ నమః. ఓం పరమార్థప్రదాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం శ్రీమతే నమః. ఓం దోర్దండ విక్రమాయ నమః. ఓం పరత్పరాయ నమః. ఓం పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ విభవే నమః. ఓం జగదీశ్వరాయ నమః.
इति श्री वेंकटेश्वर अष्टोत्तर शतनामावली। श्री महालक्ष्मी अष्टोत्तर शतनामावली। ओम प्रकृते नमः, ओम विकृते नमः, ओम विद्याय नमः, ओम सर्वभूतहित प्रदाय नमः, ओम श्रद्धाय नमः, ओम विभूत्ये नमः, ओम सुरभ्ये नमः, ओम परमात्मिकाय नमः, ओम वाचे नमः, ओम पद्मरायाय नमः, ओम पद्माय नमः, ओम सुचाय नमः, ओम स्वाहाय नमः, ओम स्वदाय नमः, ओम सुदाय नमः, ओम धन्याय नमः, ओम हिरण्माय नमः, ओम लक्ष्मे नमः, ओम नित्यपुष्टाय नमः, ओम विवर्त्ये नमः, ओम आदित्य नमः, ओम दित्ये नमः, ओम दीप्ताय नमः, ओम वसुदाय नमः, ओम वसुदारण्ये नमः, ओम कमलाय नमः, ओम कांताय नमः, ओम कामाय नमः, ओम क्षीरद संभवाय नमः, ओम अनुग्रहप्रदाय नमः, ओम बुद्धाय नमः, ओम अर्गाय नमः, ओम हरिवल्लभाय नमः, ओम अशोकाय नमः, ओम अमृताय नमः, ओम दीप्ताय नमः, ओम लोकशक विनाशिन्ये नमः, ओम धर्मनिरयाय नमः, ओम कर्णाय नमः, ओम लोकमात्रे नमः, ओम पद्मप्रियाय नमः, ओम पद्महस्ताय नमः, ओम पद्मक्षे नमः, ओम पद्मसुंदरे नमः, ओम पद्मोद्भावये नमः, ओम पद्मनाभप्रियाय नमः, ओम रमाय नमः, ओम पद्ममालाधाराय नमः, ओम देव्ये नमः, ओम पद्मिन्ये नमः, ओम पद्मगंधिन्ये नमः, ओम पुण्यगंधाय नमः, ओम सुप्रसन्नाय नमः, ओम प्रसादाभिमुख्ये नमः, ओम प्रभाय नमः, ओम चंद्रवदनाय नमः, ओम चंद्राय नमः, ओम चंद्र सहोदरये नमः, ओम चतुर्भुजाय नमः, ओम चंद्र रूपाय नमः, ओम इंदिराय नमः, ओम इंदु शीतलाय नमः, ओम आह्लाद जन्यन्ये नमः, ओम पुष्टे नमः, ओम शिवाय नमः, ओम शिवकर्ते नमः, ओम सत्ये नमः, ओम विमलाय नमः, ओम विश्वजनन्ये नमः, ओम तुष्ट्ये नमः, ओम दारिद्र्य नाशिन्ये नमः, ओम प्रीति पुष्करिण्ये नमः, ओम शांताय नमः, ओम शुक्लमाल्यांबराय नमः, ओम श्रिये नमः, ओम भास्कर्ये नमः, ओम बिल्वनिलयाय नमः, ओम वरारोहे नमः, ओम यशस्विन्ये नमः, ओम वसुंधराय नमः, ओम बुधारंगाय नमः, ओम हरिण्ये नमः, ओम हेममालिन्ये नमः, ओम दानधन्यकर्त्ये नमः, ओम सिद्धाय नमः, ओम श्रैण सौम्याय नमः, ओम शुभप्रदाय नमः, ओम रूपवैष्मगत नंदनाय नमः, ओम वरलक्ष्मे नमः, ओम वसुप्रदाय नमः, ओम शुभाय नमः, ओम हिरण्य प्राकाराय नमः, ओम समुद्रतनयाय नमः, ओम जयाय नमः, ओम मंगलदेव्ये नमः, ओम विष्णुवक्षस्थलस्थिताय नमः, ओम विष्णुपत्ने नमः, ओम प्रसन्नाक्षे नमः, ओम नारायण संस्कृताय नमः, ओम दारिद्र्यद्वंपिन्ये नमः, ओम देव्ये नमः, ओम सर्वद्रपवारिण्ये नमः, ओम नवदुर्गाय नमः, ओम महाकाल्ये नमः, ओम ब्रह्म विष्णु शिवात्मिकाय नमः, ओम त्रिकालाज्ञान संपन्नकाय नमः, ओम भुवनेश्वरे नमः। इति श्री लक्ष्मष्टोत्तर शतनामावली। श्री पद्मावती अष्टोत्तर शतनामावली। ओम पद्मवत्ये नमः, ओम देव्ये नमः, ओम पद्मोद्भावये नमः, ओम करुणप्रदायिन्ये नमः, ओम सहृदाय नमः, ओम तेजस्वरूपिण्ये नमः, ओम कमलमुखे नमः, ओम पद्मधराय नमः, ओम श्रिये नमः, ओम पद्मनेत्रे नमः, ओम पद्मकराय नमः, ओम सुगुणाय नमः, ओम कुंकुमप्रियाय नमः, ओम हेमवर्णाय नमः, ओम चंद्रवंदिताय नमः, ओम दगदग प्रकाश शरीरधारिण्ये नमः, ओम विष्णुप्रियाय नमः, ओम नित्यकल्याण्ये नमः, ओम कोटि सूर्य प्रकाशिन्ये नमः, ओम महासौंदर्य रूपिण्ये नमः, ओम भक्तवत्सलाय नमः, ओम ब्रह्मांड वासिन्ये नमः, ओम सर्ववांच फलदायिन्ये नमः, ओम धर्म संकल्पाय नमः, ओम दाक्षिण्य कटाक्षिण्ये नमः, ओम भक्त प्रदायिन्ये नमः, ओम गुणत्रय विवर्जिताय नमः, ओम कलाचूड़ संयुताय नमः, ओम सर्वलोकनाशनाय नमः, ओम मुक्तिदायिन्ये नमः, ओम दयामृताय नमः, ओम प्रज्ञाय नमः, ओम महधर्माय नमः, ओम धर्मरूपिण्ये नमः, ओम अलंकार प्रियाय नमः, ओम सर्वदारिद्र्य ध्वंसिन्ये नमः, ओम वेंकटेश वक्षस्थलस्थिताय नमः, ओम लोकशक विनाशिन्ये नमः, ओम वैष्णव्ये नमः, ओम तिरुचानूर पुरवासिन्ये नमः, ओम वेद वेद्य विशारादये नमः, ओम विष्णुपाद सेविताय नमः, ओम रत्न प्रकाश किरीट शरीर धारिण्ये नमः, ओम जगन्मोहिन्ये नमः,
ఓం శక్తి స్వరూపిణ్యే నమః. ఓం ప్రసన్నోదయాయ నమః. ఓం ఇంద్రాది దేవత యక్ష కిన్నర కింపురుష పూజితాయ నమః. ఓం సర్వలోక నివాసిన్యే నమః. ఓం భుజ్యాయ నమః. ఓం ఐశ్వర్య ప్రదాయిన్యే నమః. ఓం శాంతాయ నమః. ఓం ఉన్నత స్థానస్థితాయ నమః. ఓం మందార కామిన్యే నమః. ఓం కమలాకరాయ నమః. ఓం వేద జ్ఞాన స్వరూపిణ్యే నమః. ఓం సర్వ సంపత్తి రూపిణ్యే నమః. ఓం కోటి సూర్య సమప్రభాయ నమః. ఓం పూజా ఫలదాయిన్యే నమః. ఓం కమలాసనాది సర్వదేవతాయ నమః. ఓం వైకుంఠ వాసిన్యే నమః. ఓం అభయదాయిన్యే నమః. ఓం ద్రాక్ష ఫలపాయస ప్రియాయ నమః. ఓం రుచ గీత ప్రదాయ నమః. ఓం క్షీరోద్సాగరోద్భావయే నమః. ఓం ఆకాశరాజ పుత్రికాయ నమః. ఓం సువర్ణ హస్తధారిణ్యే నమః. ఓం కామరూపిణ్యే నమః. ఓం కరుణ కటాక్ష దారిణ్యే నమః. ఓం అమృత సుజాయ నమః. ఓం భూలోక స్వర్గ సుఖదాయిన్యే నమః. ఓం అష్టదిక్పాలకాధిపత్యే నమః. ఓం మనోదర్భ సంహర్యే నమః. ఓం కమలార్ధ భాగయే నమః. ఓం స్వల్పపరాధ మహాపరాధ క్షమాయ నమః. ఓం షట్కోటి తీర్థవాసితాయ నమః. ఓం నారదాది మునిశ్రేష్ఠ పూజితాయ నమః. ఓం ఆదిశంకర పూజితాయ నమః. ఓం ప్రీతిదాయిన్యే నమః. ఓం సౌభాగ్య ప్రదాయిన్యే నమః. ఓం మహాకీర్తి ప్రదాయిన్యే నమః. ఓం కృష్ణాతి ప్రియాయ నమః. ఓం గంధర్వ శాప విమోచకాయ నమః. ఓం కృష్ణపత్నే నమః. ఓం త్రిలోక పూజితాయ నమః. ఓం జగన్మోహిన్యే నమః. ఓం సులభాయ నమః. ఓం సుశీలాయ నమః. ఓం అంజన సుతానుగ్రహ ప్రదాయిన్యే నమః. ఓం భక్త్యాత్మ నివాసిన్యే నమః. ఓం సంధ్యవందిన్యే నమః. ఓం సర్వలోకమాత్రే నమః. ఓం అభిమత దాయిన్యే నమః. ఓం లలితావదిత్యే నమః. ఓం సమస్త శాస్త్ర విశారాదయ నమః. ఓం సువర్ణ భరణధారిణ్యే నమః. ఓం ఇహ పరలోక సుఖ ప్రాదాయిన్యే నమః. ఓం కరవిర నివాసిన్యే నమః. ఓం నాగలోకమణి సహా ఆకాశ సింధు కమలేశ్వర పురితర దఘమానాయ నమః. ఓం శ్రీ శ్రీనివాస ప్రియాయ నమః. ఓం చంద్రమండల స్థితాయ నమః. ఓం అలివేలు మంగాయ నమః. ఓం దివ్య మంగళధారిణ్యే నమః. ఓం సుకల్యాణ పీఠ స్థితాయ నమః. ఓం కామకవన పుష్ప ప్రియాయ నమః. ఓం కోటి మన్మథ రూపిణ్యే నమః. ఓం భానుమండల రూపిణ్యే నమః. ఓం పద్మ పాదాయ నమః. ఓం రమాయ నమః. ఓం సర్వలోక బాంతర దారిణ్యే నమః. ఓం సర్వమానస వాసిన్యే నమః. ఓం సర్వాయ నమః. ఓం విశ్వరూపాయ నమః. ఓం దివ్యజ్ఞానాయ నమః. ఓం స్వమంగళ రూపిణ్యే నమః. ఓం సర్వానుగ్రహ ప్రాదాయిన్యే నమః. ఓం ఓంకార స్వరూపిణ్యే నమః. ఓం బ్రహ్మజ్ఞాన సంభూతాయ నమః. ఓం పద్మవత్యే నమః. ఓం సద్యో వేదవత్యే నమః. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. ఇతి శ్రీ పద్మావతి అష్టోత్తర శతనామావళి. ధూపం దశాంగం గుగులపేతం గోఘ్రతేన సమన్వితం. ధూపం గృహణ దేవేశ సర్వలోక నమస్కార. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. ధూపమాగ్రాపయామి. ధూపమును సమర్పించవలేను. దీపం త్రిలోకేశ మహాదేవ సర్వజ్ఞాన ప్రదాయక. దీపం దాస్యామి దేవేశ రక్షమాం భక్తవత్సల. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. దీపం దర్శయామి. దీపాన్ని చూపవలెను. నైవేద్యం సర్వభక్షైశ్చ భోజ్యైశ్చ రషడ్భి సమన్వితం. నైవేద్యంతు మయా నీతం గృహణ పురుషోత్తమ. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. నైవేద్యం సమర్పయామి. నైవేద్యమును సమర్పించాలి. అరటిపళ్ళైతే, కదలీ ఫలం, కొబ్బరి అయితే నారీకేళ ఫలం నివేదయామి అనియు, బెల్లం ముక్క అయినట్లయితే గుడోపహార నైవేద్యం సమర్పయామి అని చెప్పవలేను. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపనాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం బుధనాయ స్వాహ. ఓం సమనాయ స్వాహ. ఓం పరబ్రహ్మణే స్వాహ. ఉదకముని ప్రోక్షిస్తూ ఓం భూభువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరాపో మృతం బ్రహ్మ భూర్భువస్వరోం. స్వామికి చేతితో చూపవలెను. మధ్య మధ్య పానీయం సమర్పయామి. ఉదకమును విడిచిపెట్టవలయను. అమృత పిదానమసి ఉత్తర పోషాణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. పునరాచమనీయం సమర్పయామి. తాంబూలం పూగీఫలే సకర్పురేర్నాగవల్లి దళేరితం ముక్తచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః.
తాంబూలం సమర్పయామి. నీరాజనం. శ్రియంకాంతాయ కళ్యాణ నిధియే నిధియేద్దినా శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. నీరాజనం దర్శయామి. నీరాజనం సమర్పించి ఉద్ధరిణితో ఉదకాన్ని తీసుకొని నీరాజనంతరం పునరాచమనీయం సమర్పయామి అని ఉదకాన్ని విడవవలయును. మంత్రపుష్పం. ఓం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వస్వంభువం విశ్వం నారాయణేద్దేవం అక్షరం పరమం పదం విశ్వతః పరమ నిత్యం విశ్వం నారాయణం హరిం విశ్వమవేదం పురుషస్తద్విశ్వముపజీవతే పతిం విశ్వాస్యత్మస్వరం శాశ్వతగం శివమచ్యుతం నారాయణం మహజ్ఞేయం విశ్వాత్మానం పారాయణం నారాయణ పర జ్యోతిరాత్మ నారాయణ పరః నారాయణ పర బ్రహ్మతత్వం నారాయణ పరః నారాయణో పరో ధ్యాత ధ్యాన నారాయణ పరః యచ్చకించ జగత్సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యయం కవిం సముద్రస్థం విశ్వశంభువం పద్మకోశ ప్రతీకాశం హృదయం చాప్యోదోముఖం అదో నిశ్చయ విత్తస్యాంతే నాభ్యముపరి తిష్టతి జ్వాలామలకులం భాతి విశ్వస్య యతనం మహాత్ సంతతం శిలభిస్తు లంబత్య కోశ సన్నిభం తస్యాంతే సుశిరం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహారగ్ని రిస్వాచి రిష్వతోముఖః సోగ్రభుగ్విభజన్ తిష్టనాహరమజరః కవిః తీర్యగూర్ధ్వ మద్దశాయి రస్మాయ సస్త్య సంతత సంతపయతి స్వం దేహ మపదాతలమస్తకః తస్య మధ్యే వహ్నిశిఖ అణుయోర్ధ వ్యవస్థితః నీలతో యదమధ్యాస్తద్విద్దుల్లేఖభాస్వర నీవార సుఖవత్తాన్వి పీతాభస్వత్యమనుపమా తస్య శిఖాయ మధ్య పరమాత్మ వ్యవస్థితః స బ్రహ్మ స శివ స హరి సేంద్ర సోక్షరః పరమస్వరాట్. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః అంతశ్చరతి భూతేఘ గుహ్యం విశ్వమూర్తిఘ త్వం యజ్ఞస్త్వం వషట్కరస్త్వం మిద్దస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం తదాప అపజ్యోతిరసోమృతం బ్రహ్మభోర్భువస్వరం గద పునఃజ్ఞ రథజ్ఞ కల్పక ధ్వజార విన్ముక్ష వజ్రాలాలాసిత. హే శ్రీనివాస త్వచ్చరణముజద్వయం మదియ మూర్ధనమలజ. ఓం నిరంజనాయ విద్మహే నిరవాసాయ ధీమహి తన్నో శ్రీనివాసః ప్రచోదయాత్. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము. ప్రథమ అధ్యాయం. శ్రీ భగవాన్ ఉవాచ. కలియుగంలో ఒకానొక శుభముహూర్తమున సాక్షాత్ భూలోక వైకుంఠమే అయిన తిరుమల కొండపై విశ్వపతి అను భక్తునికి శ్రీనివాసుని రూపంలో ప్రకటితమై శ్రీ వెంకటేశ్వరునిగా భక్తులచే కొలవబడుతున్న శ్రీమన్నారాయణుల వారు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పంగా ప్రసిద్ధి చెందిన ఈ వ్రతం గురించి గ్రంథం రచించవలసిందిగా అనుగ్రహించారు. అనుజ్ఞ ఇచ్చి ఈ విధంగా చెప్పసాగారు. ఓ ఈ ప్రియభక్త విశ్వపతి నామధేయ, నా ప్రియభక్తుడువైన నీకు ఇప్పుడు ఒక విశేష వ్రతకల్పము గురించి వివరిస్తున్నాను. ఈ వ్రతము నాకు అత్యంత ప్రియమైనది, అందరూ ఆచరించుటకు ఎంతో సులభతరమైనది. కలియుగంలో మానవులు తమ తమ పూర్వజన్మ ఫలాలను అనుభవిస్తూ తిరిగి అనేక పాపకర్మలను అనుసరిస్తూ దుఃఖముల పాలవుతున్నారు. వీరిలో నా భక్తులైన కొందరు వారి వారి కష్టాలను నివారించవలసిందిగా నన్ను వేడుకుంటున్నారు. ఎన్నో వ్యయ ప్రదర్శనలు కొనర్చి తిరుమల యాత్ర చేసి నన్ను దర్శించుకుంటున్నారు. నా భక్తులనిన నాకు అత్యంత ప్రీతి. నా మీదే పూర్తి భారం వేసి ధర్మపదంలో జీవితం గడిపే వారి బాధ్యత నేనే వహిస్తాను. ఇప్పుడు నేను వివరిస్తున్న ఈ వ్రతం శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం అనే పేరుతో ప్రసిద్ధి పొందగలదు. ఈ వ్రతం నాకు అత్యంత ప్రియమైనది. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆచరిస్తారో వారి ఇతి బాధ్యతలన్నీ తక్షణమే నివృత్తి కాగలవు. ఈ వ్రతము ఎవరైనను ఎప్పుడైనను ఆచరించవచ్చును.
ప్రత్యేకించి మార్గశిర మాఘ కార్తీక మాసములందు గాని, పౌర్ణమి పంచమి సప్తమి ఏకాదశి తిథుల యందు గాని, శ్రవణ స్వాతి నక్షత్రముల రోజుల యందు గాని ఆచరించిన మిక్కిలి ఫలదాయకము. కలియుగంలో నా భక్తులైన మీరు అనుభవిస్తున్న కష్టములన్నీ నాకు తెలియను. మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా, ఏ ఆర్థిక సమస్యలు గాని, ఆరోగ్య సమస్యలు గాని, ఉద్యోగ వ్యాపార సమస్యలు గాని కలిగి మనశ్శాంతి లేనప్పుడు ఈ వ్రతము ఆచరించిన ఎడల తక్షణమే ఆయా సమస్యలన్నీ తొలగిపోగలవు. మరియు మీరు ఏ ఇంట శుభకార్యము తలపెట్టినను ఈ వ్రతము ఆచరించిన ఎడల ఆ శుభకార్యము నిర్విఘ్నముగా జరిగి 1000 రెట్లు శుభప్రదము కాగలదు. ఈ వ్రతము ఆచరించిన వెంటనే సకల సుఖ శాంతులు అష్టైశ్వర్యములు లభించగలవు. ఉదయమున గాని సాయంకాల సమయమునందు గాని ఈ వ్రతమును ఆచరించవచ్చును. ఈ వ్రతము 5 అధ్యాయాలతో కూడుకున్నది. ఈ 5 అధ్యాయములను భక్తితో పఠించవలెను. మీ స్వగృహమునందు కాని, వసతి గృహమునందు గాని, నా ఆలయమునందు గాని, ఏ పుణ్యక్షేత్రమునందు గాని, నదీ తీరమున గాని ఈ వ్రతము ఆచరించవచ్చును. మీరు వీలైనచో మీ బంధుమిత్ర సపరివారాన్నంతా ఆహ్వానించి ఈ వ్రతము ఆచరించిన ఎడల మిక్కిలి శ్రేయదాయకము. ఈ వ్రతము ఆచరించిన వారికిని, విన్నవారికిని, ప్రసాదము భక్తితో స్వీకరించిన వారికిని అష్టైశ్వర్యములు కలగగలవు. ఈ వ్రతమును పూర్వకాలంలో నా ప్రియభక్తులైన ఎందరో మునీశ్వరులు ఆచరించి ఎన్నో దివ్యాశిస్సులు పొందినారు. భూలోకవాసులైన మీ అందరికీ ఈ వ్రతము మిక్కిలి ఆనందప్రదాయిన్యమై అనేక శుభములు కలుగజేయును. ప్రశాంత చిత్తముతో నన్నే తలచుకుంటూ ఈ వ్రతము ఆచరించిన ఎడల ప్రతిఫలము మిక్కిలిగా ఉండగలదు. ఈ వ్రతము ఆచరించు విధానము మిక్కిలి సులభతరము. కలియుగంలో మీకు గల కష్టములన్నీ నాకు తెలియను. అందువల్లనే అత్యంత కఠోర నిష్ఠతో చేసే తపస్సులకు, యజ్ఞ యాగాదులకు నిచ్చు ఫలము కేవలము ఈ వ్రతము ఆచరించుట వలనే మీరు పొందగలరు. ముందుగా వ్రతము ఆచరించు ప్రదేశమును చక్కగా శుభ్రపరచుకొనవలెను. మండపమును ఏర్పాటు చేసుకుని నా ప్రియసకులైన శ్రీదేవి భూదేవిలతో కూడియున్న నా పటమును మండపముపై ఉంచవలెను. మండపమును గోడకు ఆంచి కూడా ఉంచవచ్చును. మీకు ఇష్టమైన ఇతర దేవతల పటములు కూడా ఉంచుకొనవచ్చు. నవగ్రహ దేవతలను, అష్టదిక్పాలకులను ఆవాహన చేసుకొనవలెను. లేదా వారందరినీ మనస్సులను నమస్కరించవచ్చును. ముందుగా పసుపు వినాయకుడిని పూజించవలెను. అటు పిమ్మట ఈ వ్రతమునందలి 5 అధ్యాయములను భక్తి శ్రద్ధలతో పఠించవలెను. ఇదియే ప్రథమ అధ్యాయము. మిగిలిన 4 అధ్యాయాలు నాకు అత్యంత ప్రీతిపాత్రులైన విశ్వామిత్ర, వశిష్ఠ, భరద్వాజ, అత్రి మునీశ్వరులు ప్రవచించారు. ఈ 5 అధ్యాయములు పఠించిన తరువాత నాకు ప్రియమైన స్తోత్రములను పఠించవచ్చును. ప్రతి అధ్యాయమునకు చివర గోవిందా 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 అని 3 మార్లు స్మరించవలెను. ఈ కలియుగంలో సామాన్య మానవులైన మీ అందరి కష్టాలు నాకు తెలియను. కావున మరొక విశేషము కూడా చెబుతున్నాను. ఈ వ్రతము ఇంత వివరముగా చేసుకునే శక్తి లేనివారు మీరు ఒక్కరే నా పటమును ఎదురుగా ఉంచుకొని విఘ్నేశ్వరునికి, నవగ్రహ దేవతలకు, అష్టదిక్పాలకులకు మనస్సులోనే నమస్కరించి ఈ 5 కథలను పఠించి మీకు వీలున్న ఏ ఫలమునైనా నాకు నివేదించి ప్రసాదముగా స్వీకరించవచ్చును. ఏ విధముగా చేసినా కూడా మీ కార్యసిద్ధి కాగలదు. మీ కష్టములన్నీ తొలగిపోగలవు. మీకు సకల శుభాలు కలుగగలవు. ఎవరైతే ఈ వ్రతాన్ని మిక్కిలి భక్తి శ్రద్ధలతో ఆచరించెదరో వారి ఇంటికి స్వయంగా నేనే ఏదో రూపంలో వచ్చి ప్రసాదాన్ని స్వీకరిస్తాను. నా అనుగ్రహం మీ అందరి యందు నిరంతరము ఉంటుంది. శ్రీ స్వామివారు తిమ్మరజు విశ్వపతి రామకృష్ణమూర్తి విశ్వపతి అను భక్తునికి ఈ విధముగా తనకు అత్యంత ప్రీతికరమైన తాను ఎల్లప్పుడూ నివసించే తిరుమల కొండపై ఈ వ్రత విధానమును అనుగ్రహించారు. కలియుగవాసులైన మనందరము ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహానికి పాత్రులు కావలెను. ఈ వ్రతము ఆచరించినంతనే మన కష్టములన్నీ తొలగిపోయి అనేక శుభ ఫలితములు పొందవచ్చును. గోవిందా గోవిందా గోవిందా. ప్రథమాధ్యాయము సమాప్తం. శ్రీయంకాంతాయ కళ్యాణ నిధయే నిధియేర్తినా శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం
ద్వితీయ అధ్యాయం. శ్రీ విశ్వామిత్ర ఉవాచ. ఈ అధ్యాయాన్ని మనకు మహాతపస్సన్నులైన సాక్షాత్తు శ్రీ విశ్వామిత్రుల వారు అనుగ్రహించారు. ఓ కలియుగ వాసులారా, శ్రీనివాసుని ప్రియభక్తులారా, మీరు ఆచరిస్తున్న ఈ శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము అతి పవిత్రమైనది, మహామహిమ. కలియుగములో ఆ శ్రీమన్నారాయణుని కరుణా కటాక్షములు పొందడానికి మిక్కిలి సులభ మార్గము. పూర్వము అనేక మంది శ్రీవారి భక్తులు ఈ వ్రతము ఆచరించి తమ తమ అభిష్టములను నెరవేర్చుకుని ఉన్నారు. ఇంత సులభతరమైన వ్రతకల్పము మనకు అనుగ్రహించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ముందుగా మనందరము నమస్కరించవలెను. పూర్వకాలమున మగధ సామ్రాజ్యములో విష్ణుచితుడనే శ్రీవారి ప్రియభక్తుడు ఉండేవాడు. అతనికి 9 మంది స్త్రీ సంతానము కలిగినది. ఎంతో పాండిత్యము కలిగినను మిక్కిలి పేదరికముతో బాధపడుతుండేవాడు. విష్ణుచితుని భార్య తారామతి ఎల్లప్పుడూ ఆ శ్రీమన్నారాయణుని పాదపద్మముల యందే మనసు లగ్నం చేసి ప్రార్థిస్తూ ఉండేది. అప్పుడప్పుడు వివాహాది శుభకార్యాల పౌరోహిత్య కార్యక్రమాలలో దక్షిణగా వచ్చే కొద్దిపాటి సొమ్ముతో అష్టకష్టాలు పడుతూ సంసారం సాగిస్తున్నారు ఆ దంపతులు. కుమార్తెలకు యుక్త వయస్సు సమీపించినది. తారామతికి ఎల్లప్పుడూ వీరి వివాహం ఏ విధంగా జరిపించవలెనా అని చింతిస్తూ ఆ శ్రీనివాసుణ్ణి ప్రార్థిస్తూ కాలం వెళ్లబుచ్చేది. ఓ శ్రీనివాస భక్తులారా, అశ్రిత జనరక్షకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తన భక్తులైన అమర ప్రేమయని మనందరికీ తెలిసినదే కదా. ఆనాడు మాఘ పౌర్ణమి ఉదయాన్నే ఒక బుద్ధ బ్రాహ్మణుడు విష్ణుచితుని ఇంటి తలుపు తట్టాడు. అయ్యా, నేను వంగదేశపు వాసిని. ఒక యజ్ఞ నిమిత్తం వెళుతూ దారి మధ్యలో ఈ దేశం వచ్చాను. దయచేసి ఈ ఒక్కరోజు మీ ఇంట్లో ఉండనిచ్చినచో తిరిగి రేపు ఉదయాన్నే వెళ్లిపోగలను అని విష్ణుచితుని అర్థించాడు. అందుకు విష్ణుచితుడు, స్వామి, అంతకు మించిన అదృష్టం మాకేమున్నది? అతిథి సాక్షాత్తు శ్రీమన్నారాయణునితో సమానమని మన పురాణాలు ఘోషిస్తున్నాయి కదా. తమరు ఎటువంటి సంకోచము లేకుండా మా ఇంటిలో తప్పక ఉండవలసింది అని ఆ వృద్ధ బ్రాహ్మణుని లోనికి తీసుకుని వచ్చి సపర్యాలు గావించాడు. ఆ రోజు మధ్యాహ్నం భోజనానంతరం ఆ వృద్ధ బ్రాహ్మణుడు తారామతితో ఇలా అన్నాడు. ఏమమ్మా దిగాలుగా ఉన్నావు? ఏమిటి నీ బాధ? ఏమి సంకోచించకుండా చెప్పు అన్నాడు. అందుకు తారామతి, స్వామి, తమరు మహాతపస్సన్నులు, తేజస్సుతో సాక్షాత్తు ఆ వైకుంఠ వాసిని మాదిరిగా ఉన్నారు. మీ వద్ద దాచడానికి ఏమున్నది? నా మనోవ్యధంతా నా బిడ్డల వివాహము గురించి మాత్రమే అని విన్నవించింది. అంతటా విప్రోత్తముడు చిరునవ్వు నవ్వి, తల్లి, నీ బాధ నేను గ్రహించి తిని నీ కష్టములన్నీ తొలగిపోయి కుమార్తెలకు శుభప్రదముగా వివాహము కలుగుటకు ఒక అద్భుత వ్రతము మీకు చెప్పెదను. ఈ వ్రతము ఆచరించిన మీ కష్టములన్నీ ఈడేడి భోగభాగ్యములతో తొలతూగిదరు. శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతము అను ఈ వ్రతము మిక్కిలి సులభతరము అని చెప్పి ఆ వ్రత విధానమంతయు ఆ దంపతులకు వివరించాడు. అంతట విష్ణుచితుడు, స్వామి, మహాసంతోషం. ఇంతకు మించి మహాభాగ్యం ఏముంటుంది? ఎన్నో రోజులు ఎందుకు? శుభస్య శీఘ్రం అన్నారు కదా మన పెద్దలు. ఈ రోజు మాఘ పౌర్ణమి, ఎంతో శుభదినము. ఈ రోజే తమరు సెలవిచ్చిన శ్రీ వెంకటేశ్వర వ్రతము ఆచరించెదము అని విష్ణుచితులు తారామతి దంపతులు తమ కుమార్తెలందరితో కలిసి ఆ రోజు సాయంకాలముననే బంధుమిత్రులను ఆహ్వానించి శ్రీ వెంకటేశ్వర వ్రతమును అత్యంత భక్తి శ్రద్ధలతో యథాశక్తి ఆచరించారు. వచ్చిన భక్తులందరూ వ్రతము పూర్తయిన పిమ్మట తీర్థ ప్రసాదాలు స్వీకరించి తమ తమ గృహములకు వెడిలి. అప్పుడు విష్ణుచితుల వారు భార్యా సమేతముగా ఆ బ్రాహ్మణోత్తమునికి పాద నమస్కారము కావించి తమ దంపతులను ఆశీర్వదించవలసిందిగా వేడుకున్నారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు వ్రత తీర్థ ప్రసాదములను తాను స్వీకరించి మనోభీష్ట ఫల సిద్ధిరస్తు, శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అని ఆశీర్వదించాడు. ఇంతలో చీకటి పడి నిద్ర సమయమైంది. అంతలో విష్ణుచితుడు ఆ బ్రాహ్మణునికి ఒక చిరిగిన దుప్పటిని ఇచ్చి కన్నీళ్ల పర్యాంతవంగా, స్వామి,
కడు పేదనైన నా వద్ద ఇంతకు మించి మంచి దుప్పటి లేదు. ఈ రాత్రికి నన్ను క్షమించి దీని ఎందే విశ్రమించవలసింది అని వేడుకున్నాడు. ఇందుకు ఆ బ్రాహ్మణుడు చిరునవ్వు నవ్వి విష్ణుచితునితో, నీవు ఏమీ చింతించవలదు అని చెప్పి తాను బయట వసారాలో పడుకుంటానని చెప్పాడు. కొద్దిసేపటికే అందరూ నిద్రకి ఉపక్రమించారు. రాత్రి 4వ జామున ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం మొదలయ్యింది. ఎటు చూసినా కటిక చీకటి, గాఢంధకారంలో కంటికి ఏమీ కానరావట్లేదు. విష్ణుచితునికి బయట పడుకున్న ఆ ముసలి బ్రాహ్మణుడు ఎలా ఉన్నాడో అని బెంగగా ఉంది. కాని ఈ గాఢాంధకారంలో ఏమీ కనిపించక ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఆ రాత్రి ఎలాగో గడిపారు. ఆ కుటుంబం అంతా ఇంతలో తెల్లవారింది. వాన తేలికపడింది. బయట బ్రాహ్మణుడు ఏమైనాడో, ఎంత బాధపడ్డాడో అని అనుకుంటూ బయటకు వచ్చిన ఆ దంపతులకు అద్భుత దృశ్యం కనిపించింది. అక్కడ విప్రోత్తముడు లేడు. చిరిగిన దుప్పటి స్థానంలో పట్టు పీతాంబరం ఉంది. ఆ పీతాంబరంపై శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం చిరునవ్వుతో కనిపించింది. జరిగిందంతా ఆ దంపతులకు అర్థమైంది. వారి ఆనందానికి అవధులు లేవు. వచ్చింది సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే అని. ఆహా, ఏమి మన భాగ్యము, ఎన్నో జన్మల పుణ్యఫలము. కాని ఆ స్వామివారిని గ్రహించలేకపోతేమే, చివరికి చినిగిన దుప్పటి ఇచ్చామే అని తలుస్తూ శ్రీ స్వామివారి విగ్రహాన్ని కళ్ళకద్దుకొని ఇంట్లోకి వచ్చారు. ఇల్లంతా స్వర్ణమయంగా కనిపించింది. అంతటా ధనరాశులే. ఆహా, శ్రీ వెంకటేశ్వర స్వామివారి వ్రతకల్ప మహత్యము వలన గదా ఇదంతయూ జరిగింది అని ఆ స్వామిని అనేక విధాల స్తుతించారు. చూశారా, సాక్షాత్తు స్వామివారే ఆ భక్తుని ఇంటికి అతిథి రూపంలో వచ్చి వ్రత విధానము చెప్పడమే కాకుండా తీర్థ ప్రసాదాలు కూడా తానే స్వయంగా స్వీకరించాడు. శ్రీ స్వామివారు అంతటి కరుణామయుడు. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ వ్రతము ఆచరిస్తారో వారింటికి తానే స్వయంగా ఏదో రూపంలో తప్పక వస్తాడు. మీరందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించి స్వామివారి కరుణా కటాక్షాలు పొందండి. శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అని విశ్వామిత్రుల వారు సెలవించారు. గోవిందా గోవిందా గోవింద. 2వ అధ్యాయం సమాప్తం. శ్రీయంకాంతాయ కళ్యాణ నిదయే నిదయే దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం 3వ అధ్యాయం. శ్రీ వశిష్ఠ ఉవాచ. ఈ అధ్యాయాన్ని మహాతపోనిష్ట గరిష్ఠులైన శ్రీ వశిష్ఠ మునీంద్రుల వారు శ్రీమన్నారాయణుల వారి అనుగ్రహంతో మనకు వివరించారు. ఓ కలియుగ వాసులారా, శ్రీనివాసుని ప్రియభక్తులారా, వైకుంఠవాసుడైన శ్రీమన్నారాయణుడే నేటి తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు. కలియుగ వాసులైన మీ అందరి కష్టాలను గట్టెక్కించడానికి స్వామి మీకు అతి చేరువలో ఈ తిరుమల కొండపై అవతరించారు. ఆ స్వామివారి ప్రసన్నం చేసుకోవడానికి ఈ వ్రతము మిక్కిలి సులభతరము. ఈ వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు సకల సౌభాగ్యాలని అనుభవిస్తారు. పూర్వకాలంలో అవంతి దేశంలో భాగ్యనగరం అనే పట్టణం ఉండేది. పేరుకు తగినట్లుగానే ఆ పట్టణంలో భాగ్యవంతులకు కొదవలేదు. అయితే వారు తమ తమ సంపదలను చూసుకుని గర్విస్తూ మిక్కిలి సామాన్యులను అతి హీనంగా చూసేవారు. ఆ ఐశ్వర్యమంతా తమ గొప్పేనని తలుస్తూ నిత్యము పూజలు కాదు కదా, విశేష రోజుల్లో కూడా ఏ పూజలు చేసేవారు కాదు. అప్పుడు శ్రీమన్నారాయణుడికి వీరందరికీ జ్ఞానోదయము కలిగించాలని తోచింది. ఒక రోజున ఆ ధనవంతులందరూ విందు వినోదాలలో మునిగి తేలుతున్నారు. ఆ పట్టణ తూర్పు వీధిలో గల శ్రీ లక్ష్మీనారాయణి ఆలయంలో కనీసం దీపం వెలిగించే నాదులు కూడా కరువయ్యారు. ఆ రోజు తొలి ఏకాదశి, అత్యంత పర్వదినం. కాని ఆ పట్టణంలో ఒక్కరు కూడా ఆ ఆలయానికి పూజాధికాలు నిర్వర్తించాలని ఆలోచించలేదు. సాయంకాలం ఉన్నట్టుండి దట్టమైన మబ్బులు కమ్ముకున్నాయి. బ్రహ్మాండమైన కుంభవృష్టి. వ్యాపారులందరి ఇళ్లు నీట మునిగిపోయాయి. అంతా గాఢాంధకారం. తెల్లవారేసరికి ఊరంతా నేలమట్టమయ్యింది. వ్యాపారుల ఇళ్లన్నీ కూలిపోయాయి. ఐశ్వర్యాలన్నీ పోయి చివరికి కట్టుబట్టలతో మిగిలారు. ఎందుకీ ఉపద్రవం, ఎందుకీ జల ప్రళయం, ఎవరికీ అంతుబట్టలేదు. అంతలో వారికి ఒక విశేషం కనిపించింది. ఊరి చివర ఉండే పూరిపాకలు చెక్కు చెదరకుండా ఉన్నాయి. వారికి ఆశ్చర్యం కలిగింది. ఇంత కుంభవృష్టిలో ఈ పూరిపాకలు ఎలా ఉన్నాయి
అని వారిలో వారు అనుకుంటుండగా అంతలో ఒక పెద్ద మెరుపు మెరిసింది. ఆకాశవాణి ఇలా పలికింది, ఓ మూర్ఖులారా, మీ సంపదలన్నీ మీ గొప్పతనమని భావిస్తుండడం వల్లనే ఇలా జరిగింది. ఆ పూరి గుడిసెలో నివసించే దేవయ్య నాకు ప్రియ భక్తుడు. అతి సామాన్యుడైన దేవయ్య ప్రతిరోజు మీ ఊరిలోని లక్ష్మీనారాయణ ఆలయంలో దీపం వెలిగిస్తున్నాడు. అంతేకాక ప్రతి ఏకాదశి నాడు తనకు వీలున్నంతలో శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని నిర్వర్తిస్తున్నాడు. ఆ వ్రత ఫలితంగానే తనతో పాటే ఆ గుడిసెలోని వారందరూ రక్షింపబడ్డారు. మీరందరూ కూడా ఈ వ్రతం ఆచరించిన ఎడల మీ ఐశ్వర్యాలు తిరిగి పొందగలరు అని వినిపించింది. వెంటనే వారందరూ ఆ ఆలయానికి వెళ్లి తక్షణమే అందరు తలా ఒక పనికి పూనుకొని శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని ఆచరించారు. ఆ వ్రత ఫలితంగా అందరి గృహాలు పూర్వరూపంలో కనిపించాయి. అది మొదలుగా ఆ వర్తకులందరూ శ్రీవారి భక్తులై ప్రతి ఏకాదశి నాడు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని ఆచరిస్తూ బ్రతికినంత కాలం సుఖ సౌభాగ్యాలతో ఉండి చివరకు ముక్తిని పొందారు అని శ్రీ వశిష్ఠుల వారు వివరించారు. గోవిందా గోవిందా గోవింద. తృతీయోధ్యాయము సమాప్తం. శ్రీయంకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినా శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం చతుర్థ అధ్యాయము. శ్రీ భరద్వాజ ఉవాచ. శ్రీమన్నారాయణునికి అత్యంత ప్రీతికరమైనటువంటి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పంలోని 4వ అధ్యాయాన్ని మహామునీశ్వరులు శ్రీ భరద్వాజ మహర్షుల వారు ఈ విధంగా చెప్తున్నారు. ఓ కలియుగ వాసులారా, శ్రీమన్నారాయణ ప్రియభక్తులారా, మీరు ఆచరిస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము అద్భుతమైనది. మీ కోరికలన్నింటినీ తక్షణమే తీర్చగల ఉపాయము. శ్రీ వెంకటేశ్వరుని ప్రసన్నం చేసుకోవడానికి అత్యంత సులభతర మార్గము ఇదియే. మీ అందరినీ అనుగ్రహించడానికి సాక్షాత్తు ఆ వైకుంఠ వాసుడే కలియుగంలో తిరుమల కొండపై శ్రీనివాసునిగా అవతరించారు. ఎన్నో జన్మల పుణ్యఫలం చేత గాని తిరుమల కొండపై కాలు మోపడం సాధ్యం కాదు, స్వామి దర్శనం లభించదు. ఇదే విధంగా ఈ శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము ఆచరించే సంకల్పము కలుగుట కూడా ఎంతో పూర్వజన్మ పుణ్యఫలము వలననే సాధ్యము. ఆచరిస్తున్న వారు, కథలు విన్నవారు, ప్రసాదము స్వీకరించిన వారు శ్రీవారి కృపకు పాత్రులై ఎంతో మహాభాగ్యము పొందుదురు. పూర్వకాలమున నగరి అనే గ్రామంలో ధనగుప్తుడనే వ్యాపారి నివసించేవాడు. అతడు పరమలోభి. ఎంత ధనము సంపాదించిననో అతని లోభితనమునకు అంతు లేకుండెను. ఈ ఐశ్వర్యమంతయు తన గొప్పేనని భ్రమలో కొట్టుమిట్టాడేవాడు. ఎంతటి వారినైనను ఈ అహంకారమే కదా అధ పాతాళానికి అణగదొక్కేది. ధనగుప్తుని భార్య కాంతామతి మాత్రం ఎంతో భక్తి శ్రద్ధలతో కలిగి ఉండెను. వారికి 3 పుత్రులు. చివరి పుత్రికైన కుమారికి దైవభక్తి ఎక్కువగా ఉండేది. ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసుని తలుస్తూ ఉండేది. తండ్రికి తెలియకుండా వీలున్నప్పుడల్లా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్లి స్వామిని దర్శించుకుని వస్తుండేది. ఇంటికి తీసుకువచ్చిన ప్రసాదాన్ని అందరూ స్వీకరించిన తండ్రి మాత్రం ఎప్పుడూ తీసుకునేవాడు కాదు. భర్త యొక్క ఈ ప్రవర్తనకు కాంతామతి మిక్కిలి చింతించేది. ఒకరోజు కుమారి తన స్నేహితుల ఇంట శ్రీ వెంకటేశ్వర వ్రతము జరుగుతున్నదని తెలుసుకొని తాను కూడా ఈ వ్రత కథలను విందామని వెళ్ళింది. వ్రతము పూర్తయ్యేసరికి మిట్ట మధ్యాహ్నం అయ్యింది. ప్రసాదము తాను స్వీకరించి కొంచెము పొట్లముగా కట్టించుకొని ఇంటికి బయలుదేరింది. మార్గ మధ్యమునకు వచ్చేసరికి ఎండ తీవ్రత ఎక్కువైంది. ఎక్కడైనా కొంచెం దాహం తీర్చుకుందామని తలచగానే ఆ పక్క వీధిలో తన తండ్రి అంగడి ఉందని గుర్తొచ్చింది. ఆ అంగడికి వెళ్లి ఈ వ్రతము గురించి తండ్రికి చెప్పకుండా నీళ్లు తాగింది. తండ్రి కోపగించుకుంటాడనే భయంతో కంగారుగా దాహం తీర్చుకొని వడివడిగా ఇంటిదారి పట్టింది. ఈ హడావిడిలో కుమారి ప్రసాద పొట్లం దుకాణంలోనే మర్చిపోయి వదిలి వెళ్లిపోయింది. ఇంతలో ఆ బజారులో ఒక్కసారిగా అలజడి మొదలయ్యింది. ప్రజలందరూ హాహాకారాలు చేస్తూ పరుగులు పెడుతున్నారు. పెద్ద అగ్ని ప్రమాదం సంభవించి ఆ వీధిలోని దుకాణాలన్నీ అగ్నిదేవుని ప్రతాపానికి ఆహుతి కాసాగాయి. అసలే మిట్ట మధ్యాహ్నం, దానికి తోడు తీవ్రమైన వడగాలి. ధనగుప్తుని శరీరం భయంతో కంపించింది. ఇంకొద్ది క్షణాల్లో తన కళ్ల ఎదుటే తన దుకాణం కూడా బూడిద కావలసిందే. ఈ ఆలోచనలతో చేతులు వణికిపోతున్నాయి. దుకాణం నుంచి అందరూ బయటికి పరుగులు తీశారు. కాని తాను మాత్రం అట్లే ఉండిపోయాడు. విడిచిపోబుద్ధి కావట్లేదు అతనికి.
ఉంటే తాను కూడా మసైపోగలడు. ఈ కంగారులో చేతికి ఏదో పొట్లం తగిలింది. ఏ ఆలోచన లేకుండా తీసి నోట్లో వేసుకున్నాడు. తీయగా అనిపించింది. అంతేకాదు, మనసు కొంచెం స్థిమితపడినట్లుగా కూడా తోచింది అతనికి. అప్పుడో ఒక అద్భుతం సంఘటన జరిగింది. మంటలన్నీ ధనగుప్తుని ముందు దుకాణం వద్దే ఆగిపోయాయి. ఒక్క నిప్పురవ్వ కూడా తన దుకాణంపై పడలేదు. ఏమిటి విచిత్రం, ఏమిటి మాయ? ధనగుప్తుడికి నోటమాట రావటం లేదు. ఇంతలో ఈ వీధిలో అగ్ని ప్రమాదం జరిగిందని తెలిసి భార్య కాంతిమతి కుమార్తెలతో సహా భయోందోళనలతో ఆ శ్రీనివాసుని ప్రార్థిస్తూ అక్కడికి వచ్చారు. దుకాణం వరకు వచ్చిన మంటలు పక్కనే ఉన్న అంగడి వద్దే ఆగిపోవడం చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు. అప్పుడు కుమార్తెకు తాను దుకాణంలో మరిచిన పొట్లం గుర్తుకు వచ్చింది. ధనగుప్తుడు అంతకు ముందు తాను తిన్నది ఆ పొట్లంలోని పదార్థంగా గ్రహించాడు. కుమారి ఆ పొట్లం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదమని, తాను వ్రతంలో పాల్గొనడం అంతా వివరించింది. తాను స్వీకరించిన ఆ ప్రసాద మహత్యం వల్లనే తానా ప్రమాదం నుంచి బయటపడినట్లు ధనగుప్తుడు గ్రహించాడు. శ్రీవారిని క్షమింపమని చెంపలు వేసుకున్నాడు. సాయంకాలమే ఊరి వారందరినీ పిలిచి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము భక్తి శ్రద్ధలతో ఆచరించాడు. అప్పటి నుంచి ఆ వర్తకుడు పూర్తిగా స్వామివారి సేవలకే తన శేష జీవితాన్నంతా గడిపి ముక్తిని పొందాడు. కేవలం ప్రసాదాన్ని స్వీకరించినంతనే ఎంతటి ఆపద నుంచి బయటపడ్డారో చూశారు కదా. ఈ వెంకటేశ్వర వ్రత మహత్యం అంతటి అద్భుతమైనది. మీరందరూ వీలున్నప్పుడల్లా ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీనివాసుని కృపకు పాత్రులు కావలసింది అని భరద్వాజుల వారు అనుగ్రహించారు. గోవిందా గోవిందా గోవింద. చతుర్థోధ్యాయము సమాప్తం. శ్రీయంకాంతాయ కళ్యాణ నిలయే నిలయే దినా శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం పంచమ అధ్యాయం. శ్రీ అత్రి ఉవాచ. భూలోక వైకుంఠమే తిరుమల తిరుపతి. తిరుమలతో సమానమైన పవిత్ర ప్రదేశం కాని, శ్రీ వెంకటేశ్వరునితో సమానమైన దైవం కాని ఇంతకు ముందు లేడని, ఇక ముందు ఉండబోడని పురాణాలు ఘోషిస్తున్నాయి. శ్రీనివాసునిగా వెలసిన శ్రీమన్నారాయణునికి తన భక్తులంటే అలవిమాలిన ప్రేమ. ఎవరైతే తన మీద పూర్తి భారం వేసి నిత్యం తననే స్మరిస్తూ సత్ప్రవర్తన కలిగి జీవిస్తారో వారి యోగక్షేమాలు తనే వహిస్తాడు. అంతటి దివ్యదేవుని ప్రసన్నం చేసుకోవడానికి అత్యంత సులభతరమైన మార్గం ఈ శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం. ఈ అద్భుత వ్రతకల్పంలో 5వ అధ్యాయాన్ని మహాతపంసంపన్నులైన శ్రీ అత్రి మహర్షుల వారు ఇలా అనుగ్రహించారు. నాయనలారా, శ్రీనివాసుని ప్రియభక్తులారా, కలియుగ వాసులైన మీ అదృష్టం చెప్పనలవి కానిది. కృత త్రైత ద్వాపర యుగాలలో ఎంతో కఠోర నియమనిష్టలతో ఆరాధిస్తే కాని ప్రసన్నం కాని ఆ శ్రీమన్నారాయణుడు కలియుగంలో కేవలం నామస్మరణతోనే మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాడు. అర్తితో పిలిచిన వారి చెంత తక్షణం ఉంటాడు. అంతటి కరుణామూర్తి ఆ శ్రీనివాసుడు. తిరుమల క్షేత్రమంతా చాలా గ్రామమయమే. ఆ పవిత్ర కొండపై మీరు వేసే ప్రతి అడుగు ఎన్నో జన్మల పుణ్యఫలం. పూర్వకాలంలో కౌమర దేశంలో మిత్రుడు అనే చాకలివాడు ఉండేవాడు. అతడు తన కులవృత్తిని నిర్వర్తిస్తూ వీరున్నంతలో దాన ధర్మాలు గావిస్తూ ధర్మపరంగా జీవిస్తుండేవాడు. కాని అతడి దిగులంతా అతనికున్న అవిటితనమే. కాలు అవిటిది కావడం చేత ఉతికిన బట్టలను మూటలు కట్టి ఇంటింటికి తిరిగి ఇవ్వడం చాలా కష్టంగా ఉండేది. దానికి తోడు గంపెడి సంసారం. కష్టపడకపోతే పూట గడవదు. ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసుని ప్రార్థిస్తూ ఉండేవాడు. ఏదో ఒక రోజున ఆ స్వామి తనను కరుణిస్తాడన్న నమ్మకంతో జీవనం కొనసాగిస్తున్నాడు. భక్తజన సులభుడైన ఆ శ్రీమన్నారాయణుడు ఇదంతా గమనిస్తూ ఉన్నాడు. ఎవరికైనా వారి పూర్వజన్మ కర్మ నివృత్తి అయ్యే సమయానికి శ్రీనివాసుడు ఏదో రూపంలో వచ్చి తన భక్తులను తప్పక ఆదుకుంటాడు. ఒకరోజు సాయంకాలం నాడు ఎప్పటిలాగే మిత్రుడు చాకిరేవు నుంచి బట్టల మూటతో పట్టణానికి రోజు రొప్పుతూ తిరిగి వస్తున్నాడు. ఇంతలో మార్గమధ్యంలో అతనికి ఒక ముసలి బ్రాహ్మణుడు తారసిల్లాడు. సహజంగా భక్తి శ్రద్ధలు కలవాడు అవడం చేత మిత్రుడు భుజం మీద మూటను క్రింద పెట్టి ఆ బ్రాహ్మణునికి నమస్కరించాడు. అంతటా విప్రోత్తముడు, నాయనా, ఈ అవిటికాలతో ఎంత బాధపడుతున్నావు కదా, నీ బాధ చూడటానికే కష్టంగా ఉంది, నువ్వెంత కష్టపడుతున్నావో కదా అని అన్నాడు. అప్పుడు మిత్రుడు, స్వామి, మీరెవరో మహానుభావులు లాగా ఉన్నారు,
గంపెడు సంసారం చేత నాకీ పని తప్పడం లేదు. ఈ అవిటితనం పోయే మార్గం ఏదైనా సెలవీయండి అని విన్నవించుకున్నాడు. అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణుడు, నాయనా, తప్పక చెబుతాను, సావధానంగా విను. నీ అవిటితనమే పోవడమే కాకుండా నీ కష్టైశ్వర్యాలు కలిగే వ్రతం ఒకటి చెబుతాను. ఈ వ్రతం ఆచరించిన మరుక్షణమే నీకు 1000 వరహాలు లభిస్తాయి. అయితే ఒక షరతు, అందులో సగం నాకు సమర్పించాలి. రేపు మళ్ళీ ఇదే సమయానికి ఇక్కడికి వస్తాను అని చెప్పాడు. అప్పుడు మిత్రుడు, స్వామి, ఇంతకు మించిన మహాభాగ్యం ఏముంది? ఆ వ్రతం ఏదో ఈ రోజే ఆచరిస్తాను, సెలవియ్యండి అని ప్రార్థించగా ఆ బ్రాహ్మణుడు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పంను వివరంగా చెప్పాడు. మిత్రుడు రెట్టించిన ఉత్సాహంతో ఇంటికి వెళ్లి ఈ విషయమంతా భార్యకు చెప్పి ఇరుగు పొరుగు వారిని ఆహ్వానించి శ్రీ వెంకటేశ్వర వ్రతాన్ని ఆచరించి తీర్థ ప్రసాదాలు తాను స్వీకరించి వచ్చిన వారందరికీ పంచాడు. ఇంతలో ఇంటి బయట ఏదో కోలాహలం వినపడింది. మిత్రుడి కుమారుడు బయట నుంచి ఇంట్లోకి పరుగు పరుగున వచ్చి, అయ్యా, రాజభటులు నీ కోసం వచ్చారు, రాజుగారు నీకు కానుకలు పంపించారట అన్నాడు. ఇంతలో రాజభటులు వచ్చి మిత్రుడిని రాజుగారి ఆస్థానంలో చాకలిగా నియమించారని 1000 వరహాలు బహుమానంగా పంపారని చెప్పి మిత్రుడి చేతిలో 1000 వరహాల మూట పెట్టారు. 1 వారం లోపల వచ్చి రాజుగారి కొలువులో చేరవలసింది అని చెప్పారు. మిత్రుడు ఆనందానికి అవధులు లేవు. వారం దాకా ఎందుకు, రేపే వెళ్ళాలి అని మూటాముల్లే సదురుకొని మరుసటి రోజు తెల్లవారుజామునే ప్రయాణమయ్యాడు. ఈ ఆనందంలో ఆ ముసలి బ్రాహ్మణుడి సంగతి మర్చిపోయాడు. మార్గమధ్యంలో గుర్తుకు రాగా 1 నెల తర్వాత కలవచ్చులే అని అనుకున్నాడు. వెళ్లి రాజస్థానంలో చేరాడు. రోజులు నెలలు గడుస్తున్నాయి. ఆ బ్రాహ్మణునికి ఇచ్చిన మాట పూర్తిగా మరిచిపోయాడు. అంతే, బ్రాహ్మణ రూపంలో వచ్చిన ఆ స్వామివారికి కోపం వచ్చింది. మానవ నైజం అంతేనని అనుకున్నారు శ్రీ స్వామివారు. తన మహత్యం తెలియజెప్పాలని నిర్ణయించుకున్నాడు. అంతే, ఆ మరునాడే రాజస్థానంలోని రాణిగారి నగలు మాయమయ్యాయి. ఆ అభాండం మిత్రుడి మీద పడింది. మిత్రుడికి కఠిన కారాగార శిక్ష పడింది. రాజభటులు మిత్రుడిని పలు విధాలా శిక్షించారు. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకీ అభాండం తన మీద పడింది అని తలుస్తున్న మిత్రునికి ఆ రాత్రి స్వామివారు కలలో కనపడి వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చింది తానేనని, తనకిచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం చేతనే ఇలా జరిగింది అని చెప్పారు. అప్పుడు మిత్రుడు, స్వామి, నేను మిక్కిలి పాపాత్ముణ్ణి, ఎంతటి అపరాధం చేశాను, దయచేసి నన్ను కరుణించండి. ఇక మీదట తప్పక ప్రతి నెల ఈ వ్రతం ఆచరిస్తాను. నా సంపాదనలో సగభాగం ప్రతి నెల జీవితాంతం తమరికే సమర్పిస్తాను అని చెంపలు వేసుకుని స్వామివారిని పరిపరి విధాల వేడుకున్నాడు. భక్తజన బాంధవుడైన స్వామివారు అందుకు సంతోషించి మిత్రుణ్ణి అనుగ్రహించారు. శ్రీవారి అనుగ్రహం చేత రాణిగారి నగలు వేరే ప్రదేశంలో మరుసటి రోజే దొరికినవి. మిత్రుడు దొంగలించలేదని రాజు గ్రహించడం జరిగింది. మిత్రుడిని కారాగారం నుంచి వదిలివేశారు. అప్పటి నుంచి మిత్రుడు స్వామివారికిచ్చిన మాట ప్రకారం ప్రతి నెల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వ్రతం ఆచరిస్తూ తన సంపాదనలో సగభాగం స్వామివారికి సమర్పిస్తూ కలకాలం సుఖంగా జీవించి చివరికి ముక్తిని పొందాడు అని అత్రి మహర్షుల వారు సెలవిచ్చారు. గోవిందా గోవిందా గోవిందా. పంచమధ్యాయం సమాప్తం. శ్రీయంకాంతాయ కళ్యాణ నిదయే నిదేతినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ప్రదక్షిణ నమస్కారం. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణక్షతి. ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవః. త్రాహి మాం కృపయా దేవ శరణగత వత్సలే. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. పై మంత్రాన్ని పఠించుచు స్వామినే స్మరిస్తూ 3 సార్లు ప్రదక్షిణలు చేసి సాష్టాంగ నమస్కారం చేసిన పిమ్మట వివిధోపచార పూజలు చేయవలేము. వివిధోపచార పూజలు. ఛత్ర ధారయామి, చామరం విజయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, వాద్యం ఘోషయామి, ఆందోళికాన్ ఆరోహయామి, అశ్వనారోహయామి, గజానోరోహయామి. సప్త రాజోపచార, శక్యోపచార, యంత్రోపచార, దేవోపచార, సర్వోపచార పూజాం సమర్పయామి. క్షమార్పణ.
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యాత్ముజీతం మయా దేవ పరిపూర్ణతదాస్తుతే జ్ఞానవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వరూపో భగవాన్ సుప్రీత సుప్రసన్నో వరదో భవతు శ్రీ వెంకటేశ్వర దేవ ప్రసాదం శిరసా గృహ్ణమి. తీర్థం అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సర్వ పాపాక్షయకరం దైవ పాదోదకం పావనం శుభం అనుచు స్వామివారి పాదోదకాన్ని పుచ్చుకొనవలెను. మహానైవేద్యం. ఓం భూద్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వత్తేమ పరిశించామి అమృతమస్తు అమృతోపస్తమరణసి. ఓం ప్రాణాయ స్వాహ ఓం అపనాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం బుధనాయ స్వాహ ఓం సమనాయ స్వాహ ఓం బ్రాహ్మణే స్వాహ. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. మహానైవేద్యం సమర్పయామి. అమృతాపి దానమసి ఉత్తర పోషాణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి శుద్ధాచమనీయం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. అనయ ధ్యాన వాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ప్రసాదం శిరసా గృహ్ణమి. ఉద్వాసనం. యజ్ఞేన యజ్ఞమయా జంత దేవస్థాని ధర్మాణి ప్రథమాన్యసాన్ తేహనాకం మహిమానః సంచంతే యత్ర పూర్వే సాధ్యం సంతి దేవః. గచ్చ గచ్చ సుర శ్రేష్ఠ స్వస్థాన శ్రీ వెంకటేశ్వర భక్తభీష్ట సమృద్ధ్యర్థం పునరాగమనాయ చ. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి యథాస్థానం ఉద్వాసయామి. మంగళహారతి. ఎరిగితి నమ్మితి నితడు దయానిది మరుగులు మరుగులు మరి ఇక లేవు. ఎరిగితి నమ్మితి నితడు దయానిది మరుగులు మరుగులు మరి ఇక లేవు. ఎరిగితి నమ్మితి. వేదోద్ధరణుడు విశ్వరక్షకుడు ఆదిమూర్తి శ్రీ అచ్యుతుడు శోధించి కొల్లిచ్చితే సుముఖుడై మమ్మేలే ఏ దేశమాపాలనితడే కలడు. ఎరిగితి నమ్మితి నితడు దయానిది మరుగులు మరుగులు మరి కలేవు. ఎరిగితి నమ్మితి. పరమ పురుషుడు ఆపన్నివారకుడు హరిశాంతుడు నారాయణుడు శరణంటి మితుడు చేకొని కాచెను తరువాతి పనుల దప్పడితడు. ఎరిగితి నమ్మితి నితడు దయానిది మరుగులు మరుగులు మరి కలేవు. ఎరిగితి నమ్మితి. హృదయాంతరంగుడు ఈశ్వరేశ్వరుడు హృదయాంతరంగుడు ఈశ్వరేశ్వరుడు ఇదిగో శ్రీ వెంకటేశ్వరుడు ఇదిగో శ్రీ వెంకటేశ్వరుడు
వెదికితిమితడు విడువడు మమ్మిక తుదకును మొదలికి దొరికినవాడు. వెదికితిమితడు విడువడు మమ్మిక తుదకును మొదలికి దొరికినవాడు. ఎరిగితి నమ్మితి నితడు దయానిధి మరుగులు మొరుగులు మరికలేవు. ఎరిగితి నమ్మితి. ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతం.